హాయ్ అండి. గిన్నెల స్టాండ్‌కు టీ షర్ట్ వేయండి. మీరు ఆశ్చర్యపోతారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మనం ఇలాగా గిన్నెలు అయితే రోజు కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం. గిన్నెల స్టాండ్ పైన మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనిపైన డస్ట్ పడుతూ ఉంటుంది కదా, అదంతా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూను విమ్ లిక్విడ్ కానీ అలానే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ వేసేసుకొని దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే వెనిగర్ ఒక అరమూత వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని ఇలా 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి లిక్విడ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకొని ఇలా టీ షర్ట్ ఓల్డ్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి, అదొకటి తీసుకొని ఈ విధంగా గిన్నెల స్టాండ్ పైన వేసి ఇలా ఆ లిక్విడ్ని స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన మనకి తెలియని డస్ట్ ఉన్న క్రిములు ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా తొలగిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చూశారు కదా, ఇలా మనకి గిన్నెల స్టాండ్ అయితే మనకి చక్కగా నీట్గా తయారైపోతుంది. దీనిపైన డస్ట్ కూడా పోతుంది. ఇంకా హోటల్ స్టైల్లో దోశలు కానీ ఇడ్లీ కానీ రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా పప్పు నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా మెంతులు కొద్దిగా అటుకులు ఇలా వేసేసుకుంటే